తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ 66 మంది లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. అనారోగ్యం పాలై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీనిచ్చారు. చైతన్య సార్ మధ్య చైతన్య సార్ నాయకులు ప్రార్థిస్తున్నాం. బీజేపీ నేతలందరూ స్టేజ్ మీద కృష్ణ గారు నెక్స్ట్ ప్రభుత్వాలు వచ్చేయండి. రాజారావు గారు పిల్ల అరుణ గారు తన కానవరం యొక్క మల్లంపూడి అండి. అలాగే సంపద నగరం అండి. చలా 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 శ్రీరాంపురం నచ్చదండి. శ్రీరాంపురం అయ్యాక తోకాడు వచ్చిందా చూడండి రాజు చెక్ మార్చండి. ఒకసారి ఎలా చూడండి. ఈరోజు రాజనగరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పండగ వాతావరణంలో అందరికీ అందజేయడం జరుగుతుంది. సుమారు 70 లక్షల రూపాయల చెక్కుల్ని ఈరోజు లబ్ధిదారులందరికీ కూడా అందజేయడం జరిగింది. ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, అలాగే మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి సహకారంతో అద్భుతమైన పాలన జరుగుతుంది. అద్భుతమైన పాలన జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇన్ని చెక్కులు ఇవ్వగలుగుతున్నాం. ఒక ఈ నెలలోనే 70 లక్షల రూపాయల చెక్కుల్ని లబ్ధిదారులందరికీ కూడా అందజేశాం. దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, ఈ సీఎంఆర్ఎఫ్ సెక్షన్ సిబ్బందికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక పండుగ వాతావరణం అందరికీ కూడా పంచడం అనేది ఒక గొప్ప విషయం. గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇన్ని చెక్కులు అందినటువంటి దాఖలాలు లేవు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సుమారు 15 కోట్ల రూపాయలు ప్రజలకు అందజేయడం కూడా జరిగింది. ఆ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.